సుమా కొడుకు బొగ్గ కోరికిన మానసా చౌదరి చూసారా? టైటిల్ చదివారా వెబ్సైట్స్లో? అంటే చూడలేదా? ఇవే టైటిల్స్ ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది అవన్నీ చూసినప్పుడు? ఏమనిపిదండి, సినిమాకి ఉంది బాగాలేదో అనుకున్నారు, వాళ్ళకి నచ్చితే ఓకే ఓకే అంతేనా? ఎలా అండి చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినట్టున్నారు కదా? లేదండి, చిన్నప్పుడు కాదు, ఇప్పుడే ఎంటర్ అయ్యాను ఇండస్ట్రీ. మరి చైల్డ్ ఆర్టిస్ట్ అని రాసింది గూగుల్లో, ఆవిడెవరు? మానసా చౌదరి? లేదు, అంటే గూగుల్లో ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు. నేను కూడా గూగుల్ చేసినప్పుడు ఓ ఇది నా ఇన్ఫర్మేషనా, బాగుంది. కమల్ హాసన్తో చేశారు, విజయ్తో, సూర్యతో చేశారని రాసింది. లేదు, అది వేరే. ఆ మానసా చౌదరి వేరు. మీరు ఎట్లా టిక్ టాకా? అయ్యో లేదండి, అంటే నేను మోడలింగ్ చేస్తున్నాను. మోడలింగ్ చేస్తూ నాకు ఐ వాంటెడ్ టు డూ యాక్టింగ్, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్ క్యారెక్టర్స్, నాకు ఇంట్రెస్ట్ ఉంది. అండ్ అలా ఈ మూవీ ద్వారా. ఎలా వచ్చింది ఈ సినిమా? రవికాంత్ ఎప్పుడు అప్రోచ్ అయ్యారు? సో బేసిక్లీ నా ప్రొఫైల్ రవికాంత్ వాళ్ళ ఫ్రెండ్ ఆదిత్య మండాలా అని షేర్ చేశారు. అండ్ నాకు కాల్ వచ్చింది ఈ మూవీ మేనేజర్ నుంచి, అండ్ ఐ గాట్ ఇట్. రోషన్ కనకాల వచ్చినప్పుడు అతను హీరో ఉన్నప్పుడు ఏమనిపించింది? సో ఫస్ట్ చాలా ఎక్సైట్ అయ్యాను, బట్ మళ్ళీ కొంచెం భయం వేసింది. అంటే చాలా నేర్చుకొని ఉంటారు ఆల్రెడీ, మొత్తం ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎలా చేయాలి అది. బట్ తర్వాత ఐ టుక్ ఇట్, అంటే వీళ్ళతో వెళ్తే ఇంకా బాగా నేర్చుకోవచ్చు, ఇంకా మంచిగా చేయొచ్చు, అండ్ చాలా నేర్చుకోవాలి అని ఐ డిడ్ ఇట్. బట్ ఐ లవ్ ది స్టోరీ అండ్ స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్ యాజ్ వెల్. అండ్ యా రోషన్, నీకు ఎంత ఎంట్రీ ఈజీ కానీ టాస్క్ పెద్దది, ఎందుకంటే సుమా గారిని చూశారు, హీరోయిన్గా చేశారు ఆవిడ, ఇప్పుడు యాంకర్గా సూపర్ పొజిషన్లో ఉన్నారు. నాన్నగారు రాజీవ్ కనకాల అంటే ఆయన గురించి చెప్పక్కలేదు, ఏ క్యారెక్టర్ అయినా జీవించేస్తాడు ఆయన. తర్వాత అటువంటి వచ్చినప్పుడు నిన్ను ఆల్రెడీ చూశారు నిర్మలా కాన్వెంట్లో, మంచి పెర్ఫార్మెన్స్. బట్ హీరోగా నువ్వే షోల్డర్ మీద తీసుకెళ్ళాలి. ఈ టైంలో నీ మీద ఎంతైతే బాధ్యత, చాలా బాధ్యత ఉంటుంది, ఈ బాధ్యతని ఎంతవరకు క్యారీ చేయగలరు అనిపిస్తుంది? బాధ్యత డెఫినెట్గా ఉంటుంది సార్, ఎందుకంటే ఆ స్టోరీని నేనే డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి ఆ బాధ్యతని కూడా ఎంజాయ్ చేశాను. అంటే ఆ షూట్ చేస్తున్నప్పుడు కానీ, యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ, ప్రతిదీ కూడా ఫుల్ ఎంజాయ్మెంట్తోనే చేశాను. ఆ ఎంజాయ్మెంట్ సినిమాలో కనిపిస్తుందని నేను నమ్ముతున్నాను. సో అది బాధ్యత అయితే నాకు ఎక్కువగా భయపెట్టలేదు నన్ను ఎక్కడ. ఇప్పుడు అట్లా ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్ అంతా సినిమా అనగానే సిక్స్ ప్యాక్తో వస్తున్నారు, కొత్త లుక్తో వచ్చేస్తున్నారు. నువ్వు నార్మల్గా మా ఇంటి పక్కన అబ్బాయి లాగా, మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి లాగా అనిపిస్తున్నావు. ఎట్లా ఇప్పుడు ఈ క్యారెక్టర్కి ఈ లుక్ సరిపోతుందా, లేకపోతే గోల్డెన్ ఆఫర్ వచ్చిందని ఈ లుక్తో వచ్చారు? సార్ ఒకటైతే నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే, క్యారెక్టర్ పరంగా లుక్ ఎప్పుడు క్యారెక్టర్ లాగే ఉండాలి. ఊరికే మనం బాగా కనిపించాలి కదా అని చెప్పి సిక్స్ ప్యాక్లు ఇవన్నీ నేను నమ్మను. అది మిగతా వాళ్ళు నమ్మితే వాళ్ళ పర్స్పెక్టివ్ అయి ఉండొచ్చు. బట్ నా పర్స్పెక్టివ్లో ఒకవేళ ఒక బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ ఉండదంటే, మనం రియల్ లైఫ్లో తీసుకున్నామంటే మన ఇంటి పక్కన ఉండే ప్రతి వ్యక్తికి సిక్స్ ప్యాక్లు అలా ఉండవు. ఉండొచ్చు, ఆ క్యారెక్టర్ ఉండొచ్చేమో, తప్పులేదు. అంటే నేను ఉన్నా తప్పులేదు, లేకుండా తప్పులేదు. కానీ ఈ క్యారెక్టర్ సాయి ఆదిత్య అనే క్యారెక్టర్కి నేను రవికాంత్ డిస్కస్ చేసుకున్నది ఏంటంటే, సిక్స్ ప్యాక్లు అంటే మరీ ఎక్కువ కండలు ఇలాంటివి లేకుండానే ఉంటాడు. వాడు ఒక నార్మల్ కుర్రాడు, వాడి జీవితం నార్మల్గా సాగుతుంది. లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినాడు, ఇంకెలా ఉంటాడో అలానే ఉండాలని కోరుకున్నాం. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నేను ఇందులో ఒక డిజైనర్ అండి. అంటే బేసిక్లీ ఇట్స్ లవ్ స్టోరీ కదా. సో ప్రేమలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎలా ఉంటారో అలా ఉంటారండి ఇందులో. సో అంతే. రోషన్, ఫస్ట్ టైం మొన్న అమ్మగారిని ఇంటర్వ్యూ చేశారు. ఆవిడ 100 మందిని చాలా మందిని చేస్తుంటే ఆవిడ మీరు చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగా పని ఉండింది సార్. అంటే ఎప్పుడు నాకు ఇంట్లో కూడా అలాంటి ఆపర్చునిటీ రాలేదు. అంటే ఇంట్లో సరదాగా మాట్లాడుకుంటాం కానీ ఎప్పుడు మా అమ్మని కూర్చోబెట్టి సుమ గారు ఇప్పుడు మీరు ఈ ప్రశ్నకి జవాబు అని ఆ టైంలో ఎప్పుడు మాట్లాడలేదు. సో చాలా పన్నుగా ఉండింది. ఎట్లా ఇప్పుడు ఈ స్టోరీ చెప్పాలి వినాలి అంటే రోషన్కి చెప్పాలా, లేకపోతే సుమ గారు అగ్రీ చేయాలా, రాజీవ్ గారు అగ్రీ చేయాలా? ప్రైమరీగా నేనే వినాలి సార్, నేనే అగ్రీ చేయాలి. రవికాంత్ని కలిసింది నేనే, రవికాంత్కి ఈ సినిమా చేద్దామని ఇద్దరు డిసైడ్ చేసుకుంది. అంటే నా డిసిషన్ అది. స్క్రిప్ట్ అంతా ఓకే అయిపోయిన తర్వాత ఒకసారి వాళ్ళకి లైన్ ఆర్డర్ లాగా వినిపించాం. అంటే బేసిక్ రెస్పాన్సిబిలిటీ అని అది బేసిక్గా లైన్ ఆర్డర్ ఒకటి చెప్పాం. అది తప్పితే డిసిషన్ అంతా నాదే సార్, నేనే విన్నాను. సూపర్. లాస్ట్ ఆడియో ఫంక్షన్ లాస్ట్లో నాన్నగారు ట్రైలర్ చూస్తుంటే ఆ చివర అంటే సుమ్మగారు పట్టుకుని వచ్చేస్తారు. ఆ మూమెంట్ని అసలు డిస్క్రైబ్ చేయాలి, ఎలా చెప్పలేము. ఎలా అనిపిస్తుంది? ఫన్నీగా అనిపిస్తుందా? ఫన్నీగా అనిపిస్తుంది సార్. ఏమనుకున్నారు, ఏమనాలనుకున్నారు నాకు తెలియదు ఇప్పటికీ, కానీ మా అమ్మ ఆపేసింది. ఏమైనా చెప్తారా సలహాలు? ఎందుకంటే ఇవన్నీ మేము అడుగుతాం కంపల్సరీ. సలహాలు చెప్తారా? లేకపోతే ఎందుకంటే ఆర్టిస్టులు కాబట్టి. అవును సార్, తాత దగ్గర నుంచి తీసుకున్నా, తాత దగ్గర క్లాసెస్ తీసుకున్నాను.
నేను మా తాతది ఇన్స్టిట్యూట్ ఉండింది. సో అక్కడ నేను యాక్టింగ్ క్లాసెస్ తీసుకున్నాను, అవి చేశాను. తర్వాత నాన్న దగ్గరికి వచ్చినా కూడా నేను చాలానే, అంటే నాకు ఏమైనా డౌట్ ఉన్నా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను, ఎందుకంటే ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. అంటే యాక్టింగ్ పరంగా అయితే తాను ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్. ఏ క్యారెక్టర్ తీసుకున్నా చాలా కన్విక్షన్ తో జీవించేస్తారు ఆయన. సో అందుకే నేను ఏదైనా నాకు యాక్టింగ్ దగ్గర నుంచి ఏమైనా డౌట్ వచ్చినా, మా అమ్మ కూడా, అంటే మా అమ్మ యాక్చువల్లీ అయితే ఒక నేషనల్ అవార్డు విన్నర్. ఒకప్పుడు థియేటర్ చేసేవాళ్ళు ఆవిడ, దీనికి రాకముందు అంతా కూడా ఢిల్లీకి ఒక ప్లే తీసుకొని వెళ్ళారు. ప్లే చేస్తే మా అమ్మకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది ప్లేలో. సో ఇద్దరు నటనలో చాలా అంటే లైక్ ఆరితేరిన వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తాను నేను. దీంట్లో ఎన్ని ఉన్నాయి మానస సాంగ్స్, డాన్స్ నెంబర్స్ అని ఉన్నాయి? సో వి హావ్ 4 songs కదా. 4 songs, దాంట్లో ఒక డాన్స్ నెంబర్ హబీబీ జిలేబీ అని ఒకటి వచ్చింది. అది ప్రాపర్ ఇట్లా మీరు రీల్స్ చేశారు, రాజమౌళి గారు టీజర్ లాంచ్ చేశారు. అవును, పోస్టర్ లాంచ్ చేశారు. ఆయన మీకు పరిచయం చాలా సార్లు చూస్తుంటారు. మీ సినిమాని ఆయన పోస్టర్ లాంచ్ చేయడం అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్. అంటే ఆయనకున్న పనులలో, ఆయనకుండే రెస్పాన్సిబిలిటీస్ లో మాది కూడా ఆయన లాంచ్ చేయగలిగారు అంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉండింది. కాదు ఇది ఆయన చెప్పి అడుగుతారా ఎలా ఉంటుంది స్టోరీ అని? డెఫినెట్ గా సార్. అంటే ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రమోట్ చేస్తున్నారు అంటే ఆయన క్రెడిబిలిటీ పైన దెబ్బతీస్తుంది సినిమా బాగాలేదు అంటే. అంటే ఈయనేంటి ఏ సినిమానైనా ప్రమోట్ చేస్తారా అన్నట్టు ఒక టాక్ వస్తుంది. అలా రాకుండా ఆయన క్లారిటీ తీసుకుంటారు, ఏంటి ఏంటి కంటెంట్ ఏంటి అనేది ఆ క్లారిటీ నాకు తెలిసి అందరూ తీసుకుంటారు సార్. ఆ జాగ్రత్త మినిమం తీసుకుంటారు, తప్పకుండా తీసుకోవాలి, తప్పే లేదు దాంట్లో. ఆయనతో మీకు ఫన్నీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? చిన్న మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే ఫన్నీ ఇన్సిడెంట్ వెళ్ళలేదు సార్. ఆయన వచ్చినప్పుడు మేము ఆయన ఏం మాట్లాడితే అది వింటాం, ఎందుకంటే ప్రతి మాట ఒక వజ్రం లాంటిది. సో అలా కూర్చొని ఉంటాం, మేము ఎక్కువ మాట్లాడను, వాళ్ళ పక్కన కూర్చొని ఉంటాం. మెమరబుల్ ఇన్సిడెంట్ ఆయన ఇంటికి వచ్చి అది ఈ 2023లోనే లంచ్కి వచ్చారు. ఎందుకంటే అప్పుడు కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాము మేము. ఇప్పుడు కీరవాణి గారు వాళ్ళ ఫ్యామిలీ, కీరవాణి గారి ఫ్యామిలీ, భైరవ, సింహ అన్న వీళ్ళందరినీ, ఇంకా రాజమౌళి గారి ఫ్యామిలీ, అంటే ఎవరికైనా జనరల్ గా కొంచెం నేనే వెళ్తాను, అంటే వాళ్ళతో పరిచయాలు ఉండకుండా నేనే వెళ్తాను. అసలు ఎప్పుడు ఏ రోజు కూడా ఈజీగా స్కిప్ చేయొచ్చు. అదే పనిగా అది గుర్తు పెట్టుకొని వచ్చారు అంటే అది మనిషి వ్యక్తి, అంటే వాళ్ళ పర్సనాలిటీ గురించి మనకి ప్రాపర్ గా అర్థం అవుతుంది. అంటే ఎంత హంబుల్, ఎంత అంటే లైక్ ఫ్రెండ్షిప్స్ కానీ ఒక రిలేషన్షిప్ కానీ ఎంత వాల్యూ ఇస్తారు అనేది అర్థం అవుతుంది. సో అది చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. చిరంజీవి గారు సాంగ్ లాంచ్ చేస్తూ నీతో డాన్స్ చేయాలని చెప్పారు, అందుకంటే ఏముంటుంది మామూలుగా ఉండదు. అవును సార్. ఆయన కలిసినప్పుడు ఎలా ఉండేది? క్రేజీ సార్. అంటే అదొక క్రేజీ ఫీలింగ్. ఇలా మేము వెయిట్ చేస్తున్నాం ఆయన కోసం, ఇంకా ఆయన వచ్చారంటే ఒక ఎనర్జీ వస్తుంది ఇలా రూమ్ లోకి. ఆ ఎనర్జీ ఇంకా అసలు ఇలా ఫుల్ ఇలా చిల్ వస్తుంటే వైబ్రేషన్ ఇలా తగులుతూ ఉంటాయి. సో వచ్చారు, ఆయన మాట్లాడారు. నాకు ఫ్యూజులు ఎక్కడ ఎగిరిపోయాయంటే ఆయనకు నా వాయిస్ నచ్చింది. అవును, మీ వాయిస్ చాలా బేస్ ఉంది. సో ఆయనకు నచ్చింది అన్నారు. నాకు షాక్ ఎక్కిందా అది. ట్రైలర్ చూసిన తర్వాత ఏమన్నారు ఆయన? ఆయనకి నచ్చింది. ఆయన మాలేసుకొని ఉన్నారు, కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి ఆయనకి ఆ రోజు. బట్ మిగతా నచ్చాయి ఆయనకి. ఒక డైలాగ్ ఉంది, నా నసీబ్ ఏం రాసి పెట్టింది, ఆ డైలాగ్ చాలా నచ్చింది ఆయనకి. అంటే నా వాయిస్ నచ్చింది, పర్ఫార్మెన్స్ నచ్చింది అని చెప్పారు. సో ఆయనకి ఓవరాల్ గా నచ్చింది. సార్ చిరంజీవి గారిని కలిసినప్పుడు ఎలా అనిపించింది? ఎందుకంటే ప్రతి వాళ్ళకి డ్రీమ్ ఒకటి చిరంజీవి గారిని కలవటం, పైగా మనం చేసింది ఆయన రిలీజ్ చేయడం అనేది. అంటే అతను చెప్పినట్టు నడిచొస్తుంటే ఔరా వస్తుంది కదా, వావ్ ఓ మై గాడ్ అన్నట్టు అలా. అండ్ మార్నింగ్ మీట్ అయ్యామండి, నైట్ దాకా ఓ మై గాడ్ మీట్ అయ్యాం ఆ ఒక్క ఫీల్ అలాగే ఉన్నింది కూడా. అసలు దీంట్లో క్రేజీ స్టోరీ ఒకటి ఏంటంటే, రవికాంత్, మా డైరెక్టర్ రవికాంత్ పేరేపు చిరంజీవి గారికి వీరాభిమాని. సో ఆ రోజు ఇంకా అతనికి ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాగా అనమాట. సో ఆయన వేసుకున్న చొక్కా ఇప్పటికీ ఇంటికి వెళ్ళారంటే ఫోటో కూడా పెట్టారు. ఆ చొక్కాని అలానే యాజ్ ఇట్ ఈస్ గా తీసేసి ఆ ఫోల్డ్ కూడా ఇలా ఎలా మడత పెట్టారు అలాగే వదిలేసి అలా ఫ్రేమ్ చేస్తారు. కడగలేదు, ఏం చేయలేదు, ఇంకా అది అలానే ఫ్రేమ్ అయిపోయింది ఆ చొక్కా. ఇప్పుడు ఫైనల్ సినిమాకి వస్తే బబుల్ గమ్, ఆ టైటిల్ పెట్టడానికి ఏంటి రీజన్? బబుల్ గమ్ అనే టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, రవి రాసిన దాంట్లో మా టీజర్ లో ఒక డైలాగ్ ఉంటుంది స్టార్టింగ్ లో, కిరణ్ మచ్చా అని ఫన్ పటాక కిరణ్ అని ఆయన ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఆయన చెప్తారనమాట, ఈ లవ్ ఇవన్నీ బబుల్ గమ్ లాంటివిరా, ఫస్ట్ తీయగుంటది, తర్వాత చెప్పగవుతుంది, తర్వాత సీట్లు కింద అందుకుంటది, ఇంకా ఇలా ఇంకా చెప్పగా అయిపోతుంది అనేది కాన్సెప్ట్. నాకు తెలిసి స్టోరీ కూడా అదే, అంటే దానికి రిలేటెడ్ ఉంటుంది, అదే స్టోరీ కాదు. ఆ లవ్ లో వచ్చే కష్టాలు,
అంటే ఈ ఏజ్ గ్రూప్లో ఉండే కుర్రాళ్ళు కానీ అమ్మాయిలు కానీ ఫేస్ చేసే కష్టాలు లవ్లో, ఇంకా వాళ్ళ కెరియర్లో వాళ్ళు ఫోకస్ చేసుకోవాలి అనేది ఆ టైప్ ఆఫ్ స్టోరీ. ఇప్పుడు ఆఫ్టర్ కరోనా తర్వాత చూసే ఆడియన్స్ ఫ్యాక్టర్ మారిపోయింది. ఓటీటీ తర్వాత చాలా సినిమాలు ఈ కైండ్ ఆఫ్ జానర్స్ బాలీవుడ్లో బాగా వస్తూ ఉంటాయి. అవును, ఇటువంటి వచ్చినప్పుడు ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? బబుల్ గమ్కి రావాలి అంటే, బబుల్ గమ్ రావాలి అంటే మేజర్గా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు లవ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. మీరు ఒక పాయింట్లో ఎక్స్పీరియన్స్ అంటే లవ్ అంటే ఓన్లీ ఒక అమ్మాయి పట్ల అని కాదు, నేను అది అమ్మ పట్ల తండ్రి పట్ల లవ్ అనేది యూనివర్సల్గా అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. సో ఆ లవ్ ఈ జనరేషన్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఒకటి, నెక్స్ట్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన లవ్ని మళ్ళీ ఇంకోసారి ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో దాని గురించి బబుల్ గమ్కి థియేటర్స్కి వచ్చి చూడాలని నేను చెప్తా. రోషన్ చాలా హైపర్గా ఉంటాడు కదా, లొకేషన్లో ఎలా ఉండేవాడు? మామూలుగా అయితే జోవియల్గా ఉంటాడు, ఫుల్ ఎనర్జీతో ఉంటాడు ఎప్పుడు కూడా. అంటే యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా అసలు ఇలా ఉంటుంది యాక్టింగ్, అది ఓకే అలాగా ఓకే అన్నట్టు ఉంటుంది. ఇష్టమైన సీన్ ఏది ఈ సినిమాలో? మీకు ఇష్టమైన సినిమా సీన్ అంటే ఏ పర్టికులర్గా ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుందా, క్లైమాక్స్ వస్తుందా, అంతకంటే ముందు వస్తుంది? నాది ఫేవరెట్ అయితే క్లైమాక్స్. బట్ ఇంకొక సీన్ చాలా ఇష్టం ఏదంటే, ఇక్కడ ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది చూడడానికి. అసలు కింద పడాలా దుల్లుకుంటూ ఫన్ కొట్టుకుంటుంటారు, చాలా బాగుంటుంది చూడడానికి. అసలు ఫైనల్గా ఆ లిప్ లాక్ సీన్ అప్పుడు ఎప్పుడైనా నర్వస్ ఫీల్ అయ్యారు? కొంచెం నర్వస్గా ఉంది సార్, ఎందుకంటే నా లైఫ్లో నేను ఎప్పుడు ఒక 30 మంది ముందు ఎప్పుడు అలాంటి పని చేయలేదు. ఇది ఇప్పుడు ఇది ఏంటంటే మన చుట్టూ మీరు లిప్ లాక్ కి చుట్టూ 100 మంది సాక్ష్యం ఉంటారు. ఎగ్జాక్ట్లీ వేసుకుని మరి ఇప్పుడు చూసే వాళ్ళు ఇంకా చాలా మంది సాక్ష్యం ఉంటారు. సో నాకు చాలా అంటే ఇబ్బందిగా ఉంటుంది ఫస్ట్, నా లైఫ్లో ఎప్పుడు చేయలేదు నేను. సో తర్వాత రవికాంత్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఎందుకు చేస్తున్నావు అనేది క్లారిటీ ఇచ్చాడు, ఈ స్టోరీకి ఇలా ఉంది కాబట్టి అని ఆ నమ్మకాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ షార్ట్ తొందరగా అయిపోయింది, దాంతో క్లోజ్ చేస్తాం. సార్ ఇవాళ ఫ్యామిలీ మొత్తం చూడాలి అంటే ఒక సుమారు ఒక 2000 పైన అవుతుంది. సినిమాకి వెళ్ళాలి, 350 రూపాయల టికెట్ పెట్టి అందరూ వెళ్ళాలి. ఈ ట్రాఫిక్లో టైము చాలా ఉంటుంది, 3 గంటల టైం పెట్టుకుని మీ సినిమాకి వెళ్ళాలి అంటే ఏముంటాయి వాళ్ళకి నచ్చే ఎలిమెంట్స్? ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కలిపి మీ సినిమా చూడాలంటే వాళ్ళకి నచ్చే ఎలిమెంట్స్ ఏంటి? నేను ఇది ఇన్ఫాక్ట్ చాలా ఎక్కడ చెప్పలేదు, ఈ ఆపర్చునిటీ నాకు రాలేదు కాబట్టి. మేజర్గా ఏంటంటే సార్, ఈ మదర్ ఫాదర్ రిలేషన్షిప్ కూడా చాలా భలే ఉంటుంది. అంటే ఈ యూత్లో ఉండే కుర్రాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, అంటే వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళకి ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇలాంటి ఎలిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా ఫన్గా ఉంటాయి కూడా ఆ సీక్వెన్స్లు. అలాంటివి పేరెంట్స్ కూడా కొన్ని ఎమోషనల్ సీన్లు ఉన్నాయి. దానికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారని నేను నమ్ముతున్నాను. సినిమాని చూస్తే వాళ్ళకి ఏం కావాలి? ఎంటర్టైన్మెంట్ అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ని మర్చిపోవాలి. సో అదైతే మా సినిమాలో నేను జరుగుతుందని నమ్ముతున్నాను. బికాస్ అదే లెవెల్ ఆఫ్ ఎఫర్ట్ ఏమంటారు లవ్ను పెట్టి చేసాం సినిమాని. సో డెఫినెట్గా థియేటర్లోకి వచ్చి డిసప్పాయింట్ అవ్వారని నేను నమ్ముతున్నాను. మనసా రవికాంత్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా చాలా టాలెంటెడ్ అండి. అంటే హీ నోస్ వాట్ హీ వాంట్స్. అంటే నాలో ఉన్న టాలెంట్ని, అంటే నేను ఫస్ట్ కమర్ని, నాలో ఉన్న టాలెంట్ని నమ్మాడు. బేసిక్లీ ఫస్ట్ నన్ను నమ్మాడు అండ్ నాలో నుంచి తీసుకురాగలనని నమ్మాడు. సో చాలా ఫన్ ఉంటుంది, పని చేస్తున్నట్టే ఉంటుంది, పని అయిపోయి ఉంటుంది. అసలు ఎప్పుడు పని చేస్తామరా, ఓ ఈరోజు ఇంత పని చేసామా, ఓ ఇంత జరిగిందా, ఓకే ఐ లోపల ఫినిష్ అయిపోయిందా అన్నట్టు ఉంటుంది. వెరీ మచ్ ఫన్ టు వర్క్ విత్. చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను అసలు రవికాంత్ అయితే. రవికాంత్ ఎలా పరిచయం మీకు? మామూలుగా మీ సర్కిల్ మీ ఏజ్ గ్రూప్ కూడా కాదు కదా? కాదండి, నేను ఒకసారి ఒక సంగీత్లో కలిసాను దాన్ని. అంటే ఒక 2-3 ఏళ్ళ క్రితం ఒక సంగీత్లో కలిసాం. ఊరికి అప్పుడు మాట్లాడుకున్నాం. అంటే మా ఇద్దరికి అప్పుడు ఆ రోజే కొంచెం మంచి కనెక్షన్ ఏర్పడింది. అంటే మాట్లాడడం, మంచిగా కనెక్ట్ అయ్యాం, సినిమాల గురించి మాట్లాడుకున్నాం. అంటే తన కొన్ని సినిమాలు నాకు నచ్చినవి ఉన్నాయి, అలా డిస్కస్ చేసుకున్నాం. ఇంకా అక్కడితో అయిపోయింది. తర్వాత ఒక 2 నెలల తర్వాత ఏదో ఊరికే కాఫీ కోసం కలుద్దాం, ఊరికే మాట్లాడుకుందాం అని కలిసాం. అలా తను నా దగ్గర స్క్రిప్ట్ ఉంది రోషన్, నువ్వు వింటావు అంటే, నువ్వు చెప్తానంటే నేను ఎందుకు వినను పైగా అన్నా. మనసా ఏం చెప్తారు? ఎందుకు చూడాలి మీ సినిమా బబుల్ గమ్ అంటే ఏం చెప్తారు? యూత్కి అయితే ఆబ్వియస్లీ లవ్ స్టోరీ కాబట్టి లవ్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, చూస్తారండి. బట్ పేరెంట్స్ బేసిక్లీ ఎందుకు చూడాలంటే, యాజ్ హీస్ సేయింగ్, పిల్లలు సొసైటీలో చాలా గోత్రూ అవుతుంటారు. అది ఎలా ఆ బిహేవియర్ ఇంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ కొన్నిసార్లు పేరెంట్స్ ఎందుకు రైడ్ ఇలా ఉన్నాడు, ఏమైంది అని అర్థం చేసుకోలేకపోతారు. బట్ ఇది చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది ఎందుకు, ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారు, వీళ్ళని మనం ఎలా సపోర్ట్ చేయగలం. సో అన్నీ ఉంటాయండి ఇంట్లో. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఖచ్చితంగా. రోషన్, ఇప్పుడు ఏం ప్రాజెక్టులు చేస్తున్నావు, ఎన్ని కథలు అంటున్నావు రోజు? ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేసే తప్పేం కాదు, అదేం తప్పేం కాదు కదా. తప్పని కాదు, నాకు ఆ టైం లేదు. ఒకటి ఆ టైం లేదు, నెక్స్ట్ ఇంట్రెస్ట్ లేదు. అండ్
ఎంజాయ్ చేసే ఏజ్ అయిపోయింది. అది అయిపోయింది, అది ఒక 2 ఏళ్ల క్రితం అయిపోయింది. నా ఎంజాయ్మెంట్ అంతా పక్కన పెట్టేసి ఇప్పుడు నా కెరీర్ అని మాత్రమే ఫోకస్డ్గా ఉన్నా. ఎడ్యుకేషన్ ఏం లేదా? ఎడ్యుకేషన్ అయిపోయింది సార్, డిగ్రీ వరకు కంప్లీట్ చేసుకుని ఎలాగో కష్టపడి దేకుంటూ పాక్కుంటూ వచ్చి చేశాను. సో అది అయిపోయింది. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు నా ఫోకస్ అంతా నా కెరీర్ పైన ఉంది. అండ్ కథలు అంటారా, వింటున్నాను ఒక 3-4 కథలు, ఇంకా ఏది ముందరికి వెళ్ళలేదు. సో చూడాలి. అయితే ఏంటి వర్కౌట్స్ ఏం చేస్తున్నావా? ఎందుకంటే ఇప్పుడున్న హీరోలు ఇందాక అనుకున్నట్టే కంపల్సరీ ఒక ఫిట్నెస్తో వస్తున్నారు. అవును సార్. దాని గురించి ఏం చేస్తున్నారు? వర్కౌట్ అనేది నడుస్తున్నాను సార్, నాది ఒక 1 year నుంచి నడుస్తుంది. ఆ వర్కౌట్ లేదా కొనసాగిస్తున్నాను. కలర్ పైట ఒక మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాను, ఇంకా చాలా నేర్చుకోవడానికి ఉంది దాంట్లో. సో మార్షల్ ఆర్ట్, వర్కౌట్, డాన్స్ ప్రాక్టీస్లు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. పర్సనల్గా ఎటువంటి జానర్ అంటే నీకు ఇష్టం? నేను ఎప్పుడూ ఒక జానర్ అంటే ఇష్టం లేదు సార్. ఏ మంచి సినిమా అయితే, ఏదైనా మంచి సినిమా ఉందంటే దాన్ని డెఫినెట్గా ఎంజాయ్ చేస్తాను. అది ఏ లాంగ్వేజ్ అయినా అవ్వచ్చు, ఏ జానర్ అయినా అవ్వచ్చు, సినిమా మంచిగా ఉందంటే ఎంజాయ్ చేస్తాను. ఈ స్పెసిఫిక్ లవ్ లేదా హారర్ అలా ఏం లేదు. నువ్వు చేయడానికి నేను చేయడం అదే, నేను చేయడానికి కూడా నాకు ఒక జానర్ అంటూ లేదు. అంటే నేను ఆ క్యారెక్టర్ని నేను ఏమంటారు చేయగలుగుతానా లేదా ఒకటి ఆలోచించుకుంటా. నెక్స్ట్ ఆ సినిమా స్టోరీ బాగుందా లేదా. ఇప్పుడు మీరు అన్నట్టు 2000 రూపాయలు పెట్టి ఒక ఫ్యామిలీ వచ్చి చూడాలి అంటే థియేటర్లోకి, ఆ స్టోరీ చాలా ఎంగేజింగ్, ఎంటర్టైనింగ్ ఉండాలి. ఎంటర్టైన్మెంట్ ఎలాగైనా అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, లేకపోతే ఒక ఏడుపు కూడా ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు. సో ఇలాంటిది ఎలాగైనా ఎంటర్టైనింగ్గా ఉందా అని చూసుకొని ఎంచుకుంటా సార్ నేను ఎప్పుడైనా స్టోరీ. అలాగే బబుల్గమ్ కూడా ఎంచుకున్నా. ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ అంటే? ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ నాకు చాలా తక్కువ సార్. రవికాంత్ పేరుపోయిన ఫ్రెండ్. ఇంకా ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన అనన్య అని ఒక ఫ్రెండ్, కిరణ్ మీకు తెలిసి ఉంటారు, ఫన్ పటాక కిరణ్, అతను మంచి ఫ్రెండ్. ఇంకా మాన్స మంచి ఫ్రెండ్. అలా పెద్ద నాకు ఇండస్ట్రీలో అంత ఫ్రెండ్షిప్లు లేవు సార్. ఇంకా స్టార్ట్ కాలేదు? లేదు సార్. వీళ్ళు వెళ్తూ ఉంటారు, మీతో చదువుకున్న వాళ్ళతో ఎప్పుడు చిల్ అవుతూ ఉంటారు? నా టైం దొరికినప్పుడు, ఈ మధ్య అయితే టైం దొరికినప్పుడు చిల్ అవుతున్నాం, ఊరికి కాఫీ కూర్చొని కబుర్లు చెప్పుకొని. ముందైతే బాగానే తిరిగాను, ఎందుకంటే పని పాట లేదు కాబట్టి ఫ్రెండ్స్తో ఊరికే తిరిగేవాను. ఇప్పుడు పని వచ్చింది, వాళ్ళకు కూడా పనులు ఉన్నాయి. దానివల్ల ఎప్పుడు మాకంతా కూడా టైం ఉందంటే స్కూల్, నాకు మేజర్గా స్కూల్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తుంటా టైం అందరికి కుదిరినప్పుడు. సరే, అంతా కట్టిఫింగ్, అంతా సినిమానే? అంతే సార్, సినిమా తప్ప ఏం లేదు. సినిమా తప్ప ఏం లేదు. సో ఆల్ ది బెస్ట్. నాకు తెలిసి ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. మంచి, నాకు తెలిసి మంచి మాస్ హీరో డైలాగ్స్ పడి నీకు. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. అందరికి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. రాజమౌళి గారు, చిరంజీవి గారు, నాని, ఇండస్ట్రీ మొత్తం బ్లెస్సింగ్స్ ఉన్నాయి. బ్లెస్సింగ్స్ ఇక్కడ వరకు ఒక అయితే ఇక్కడ నుంచి నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం. అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ ఉన్నాయి, రూట్ వేస్తారు. ఇక్కడ నుంచి నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.